చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని అరెస్టు చేశారు మోయినాబాద్ పోలీసులు. మరికొందరు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న వాళ్ల కోసం పోలీస్ స్పెషల్ టీం గాలిస్తోంది. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. అయితే వీర రాఘవరెడ్డిపై గతంలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 2015లో అబిడ్స్ పిఎస్లో సెక్షన్ 354 కింద కేసు నమోదైంది. వీర రాఘవరెడ్డి సొంతంగా ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక 2 రోజుల క్రితం జరిగిన ఈ దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 20 మంది అనుచరులతో కలిసి రంగరాజుని ఇంట్లోకి వెళ్లి హంగామా సృష్టించాడు. మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, చిలుకూరు ఆలయ అర్చకుడిపై దాడి కేసు విచారణ అప్డేట్స్ ఏంటి? చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులైనటువంటి రంగరాజన్ దాడి ఘటన పైన కూడా హిందూ సంఘాలంతా కూడా బగ్గుమంటున్నాయి. మరోవైపున చూసినట్టయితే ఈ దాడికి పాల్పడినటువంటి వీర రాఘవరెడ్డికి చెందినటువంటి ఆయన నేర చరిత్ర పైన ప్రధానంగా పోలీసులు దృష్టి సారించడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయనని అరెస్టు కూడా చేశారు. అయితే ఈ వీర రాఘవరెడ్డి చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి అనపర్తి చెందినటువంటి వ్యక్తి. ఇతని పైన కూడా గతంలో అంటే హైదరాబాద్లో 2015లోనే ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 354 సెక్షన్ కింద కూడా ఆయన పైన పలు అభియోగాలు కూడా నమోదయ్యాయి. ఇలాంటి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఒక www.రామరాజ్యం.net పేరుతోటి ఆయన ఒక వెబ్సైట్ నిర్వహిస్తున్నాడు. తెలుగు 2 రాష్ట్రాలలో చూసినట్టయితే ఆయన ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అందులో చేరినట్టయితే వారికి జీతం ఇస్తామంటూ కూడా పలు ఆలయాల చుట్టూ తిరుగుతూ ప్రచారాన్ని కూడా కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి క్రమంలోనే ఇక ప్రధాన అర్చకుడైనటువంటి రంగరాజును ఎలాగైనా తన సైన్యంలో చేరాలి అంటూ కూడా ఆయన పైన బెదిరింపులకు పాల్పడడం, ఆయనను దూషించడం, తన అనుచర వర్గమైనటువంటి 20 మందితోటి వెళ్ళి ఆయన ఇంట్లోకి వెళ్ళి హల్చల్ చేస్తూ దూషిస్తూ కూడా చాలా వరకు ఆయనపై దాడికి తెగబడడంతో ఇటు పెద్ద ఎత్తున చాలా వరకు హిందూ సంఘాలంతా కూడా ఆయనకు అంటే రంగరాజన్ను మద్దతుగా ఉన్నారు. ఎందుకంటే ఆయన చిలుకూరు ప్రధాన అర్చకులుగా ఉండి ఆయన సేవలు చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే ఒక ప్రైవేటు సైన్యంలాగా ఒక గుండాగిరి దాదాగిరి చేసినటువంటి వీర రాఘవరెడ్డిని అరెస్టు చేయాలి. అదేవిధంగా ఆయన సైన్యం పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఓ వైపున పెద్ద ఎత్తున కూడా ఇటు పోలీసులను వాళ్ళు అర్జీ పెట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. మరోవైపున చూసినట్టయితే ఈ వీర రాఘవరెడ్డి ఇప్పటికే తెలుగు 2 రాష్ట్రాలైనటువంటి అంటే తెలంగాణ కావచ్చు, మరోవైపున ఆంధ్రప్రదేశ్లో ప్రతి గుడికి తిరుగుతూ మొత్తం తన రామరాజ్యం సంబంధించినటువంటి సైన్యంలో ఖచ్చితంగా చేరాలనంటూ ఓవైపున ఆలయ అర్చకులను అదేవిధంగా పురోహితులను అక్కడ ఉన్న వారందరినీ కూడా లొంగదీసుకొని తమ సైన్యంలో చేరితేనే రామరాజ్యం స్థాపన అవుతుందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేస్తున్నారు. అంతేకాకుండా వివిధ ఆలయ అర్చకుల దగ్గర నుంచి కూడా ఆయన పెద్ద ఎత్తున డబ్బులను కూడా డిమాండ్ చేస్తున్నారు. అటువంటి విమర్శలు కూడా ఓవైపున వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు మొయినాబాద్లో ఆయన పైన అంటే వీర రాఘవరెడ్డి పైన నమోదైనటువంటి పలు సెక్షనబుల్ కేసుల కింద కూడా ప్రత్యేకమైనటువంటి స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ www.రామరాజ్యం పేరుతోటి ఎవరెవరి దగ్గర బెదిరింపులకు పాల్పడ్డారు, అదేవిధంగా ఎవరెవరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు, వీళ్ళ రామరాజ్యం.net పేరుతోటి ఎంతమంది ఇందులో సైన్యం పనిచేస్తుంది, అదేవిధంగా ఈ సైన్యం సంబంధించినటువంటి వీరి యొక్క లక్ష్యం ఏంటిది, ఇప్పటి వరకు ఎవరెవరి పురోహితులను బెదిరింపులకు పాల్పడ్డారు, ఈయనపైన ఉన్నటువంటి నేర చరిత్ర ఏంటిదనే విషయంపైననే పోలీసులు ముమ్మరమైనటువంటి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీర రాఘవరెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేసి ఆ తర్వాత అతన్ని కస్టడీకి తీసుకొని విచారణ కొనసాగించేందుకు ఓవైపున పోలీస్ యాక్షన్ ప్లాన్ ఉంది. మరోవైపున పరారీలో ఉన్నటువంటి 20 మంది కోసం ప్రత్యేకమైనటువంటి స్పెషల్ టీంను ఇప్పటికే ఏర్పాటు చేశారు. అయితే అర్చకుడు రంగరాజన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా దర్యాప్తును ముమ్మరం చేయడం జరుగుతుంది. ఓవైపున రంగరాజన్ను దూషిస్తూ ఆయన పైన దాడికి తెగబడంతో అంతేకాకుండా వీర రాఘవరెడ్డి ప్రధానంగా చూసినట్టయితే ఇప్పటికే ఆ హిందూ అర్చకులుగా పనిచేస్తున్న వారిపైననే దాడి చేయడం అనేది కూడా చాలా వరకు విస్మయాన్ని కలిగిస్తుందంటూ కూడా పలువురు హిందూ సంఘాలంతా కూడా ఇటు రంగరాజన్కు మద్దతు పలుకుతున్నారు. మరోవైపున కూడా మొయినాబాద్ స్పెషల్ టీం కూడా పరారీలో ఉన్నటువంటి మరికొంతమంది కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే వీర రాఘవరెడ్డి చెందినటువంటి ఏదైతే www.రామరాజ్యం.net అంతేకాకుండా తెలుగు 2 రాష్ట్రాలలో ఆయన ఎవరెవరిపైన బెదిరింపులకు పాల్పడ్డాడు, ఎవరెవరిని దూషించాడు, అదేవిధంగా తన సైన్యంలో చేరాలంటూ ఎవరిపైన
ప్రెజర్ చేశారు అనే విషయాలపైననే ఇక మొయినాబాద్ పోలీసులు ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. శ్రవంతి.